Start. కనిపిస్తుందా సార్ స్క్రీన్? వెరీ గుడ్, వెరీ గుడ్. సో డెమో అనేది చాలా ఇంపార్టెంట్, అందరికి తెలిసిందే. డెమోను ఎంత సింపుల్ గా మనం చేయవచ్చు అనే దానికి మేము డెమోలు చేస్తూనే ఉన్నాం. ఒక్కొక్క డెమో 1 hour అవుతుంది, ఒక డెమో 1.5 hour అవుతుంది, కొన్ని డెమోలు 2 hours కూడా అవుతాయి. ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఎంత బాగా మనం డెమో చేయొచ్చు, ఎంత తక్కువ టైంలో. స్టడీస్ ఏం చెప్తున్నాయి, ఆల్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఏదైతే షార్ట్ డెమో ఉంటుందో దాంట్లో ఎఫెక్టివ్ సేల్స్ రిజల్ట్ ఎక్కువ ఉంటుందని స్టడీ చెప్తున్నాయి. సో ఎంత షార్ట్ గా డెమో ఇస్తారు, కస్టమర్ ఎక్కడైతే తను సాటిస్ఫై అవుతాడో అక్కడ ఆపేయాలంటారు. అనవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి కన్ఫ్యూజ్ చేయొద్దంటారు. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ ద వెరీ ఇట్ ఈస్ అ ఫార్ములా KISS, KISS. What is KISS formula in a demo? Keep it simple and sweet. Keep it simple and sweet. డెమో ఒకప్పుడు డెమో చేసేది మేము చాలా ప్రూవ్ చేయడానికి, ఈ వాటర్ నిజము, ఈ వాటర్ ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఈ వాటర్ ఇట్లా చేయాలి అంటే ప్రూవ్ చేయడానికి చాలా కష్టపడేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రొడక్ట్ ప్రూవెన్, కొన్ని వేల మంది వాడుతున్నారు, లక్షల మంది వాడుతున్నారు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ను వాళ్ళకి అర్థమయ్యే రీతిలో తీసుకుపోగలగాలి. ఇవాళ మనం చేయబోతున్నాం ఎట్లా ఈ ఇన్ఫర్మేషన్ అర్థమయ్యే రీతికి ఒక డిస్ట్రిబ్యూటర్ తీసుకుపోవాలి. మేము మొదలు పెట్టినప్పుడు ఎట్లా ఉండేదంటే ఎవరు నమ్మకం అయ్యేవాళ్ళు, నమ్మకాన్ని గురించిన ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇచ్చేవాళ్ళం, తర్వాత ప్రాపర్టీస్ చూపెట్టే వాళ్ళం, వాడే పిహెచ్ గురించి కూడా మాట్లాడే వాళ్ళం, వాడే ఓఆర్పి మీటర్ గురించి మాట్లాడే వాళ్ళం, అసలు మైక్రో క్లస్టర్ అంటే మాట్లాడే వాళ్ళం. ఇదంతా జరిగేది ఇంతకుముందు. కానీ ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ప్రొడక్ట్ అందరికీ వినిపిస్తుంది మార్కెట్ లో, ఇది హై ట్రెండ్ లో ఉంది. ప్రొడక్ట్ వినిపిస్తున్న తర్వాత మనం ఆ ప్రొడక్ట్ ని ఎట్లా మనము ప్రజెంట్ చేయాలి అనే ప్రయత్నం ఇది. లక్ష్మీ రాజశేఖర్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. సో అందరూ కూడా వెల్తీగా ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో డాక్టర్స్ మనకి ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటపడడానికి ఆల్కలైన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి, ఆల్కలైన్ వాటర్ తాగండి, వాటర్ లో లెమన్ పిండండి, లేకపోతే ఇంకా బత్తాయి, దబ్బపండు ఇలాంటి పిండితే ఆ వాటర్ ఆల్కలైన్ అవుతుంది అని చెప్తున్నారు. బట్ అవేమీ లేకుండా వాటర్ ని న్యాచురల్ గా ఆల్కలైన్ ఎలా చేసుకోవచ్చు, మన బాడీలో అసిడిక్ నేచర్ ని ఎలా తగ్గించుకోవచ్చు, మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ని ఎలా పెంచుకోవచ్చు అనే టాపిక్ గురించి నేను ఈ రోజు డిస్కస్ చేస్తాను. సో తక్కువ టైంలో నీకు మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి మాక్సిమం చూస్తాను. సో మనకి వచ్చేసరికి ఈ రోజు ఒక సైంటిఫిక్ డెమో ద్వారా, అంటే వాటర్ ని చేంజ్ చేసుకోవడం ద్వారా హెల్దీగా ఎలా ఉండొచ్చు, హెల్త్ ని ఎలా రీగెయిన్ చేయొచ్చు అనే సబ్జెక్ట్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాము. నార్మల్ గా మనకి మంచి గాలి, నీరు, ఆహారం ఉంటే 120 years ఎటువంటి డిసీజెస్ లేకుండా ఉండొచ్చు అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు మనకి ప్రూవ్ చేశారు. సో అలా పీపుల్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ బిఫోర్ మనకి ఎయిర్ చాలా స్వచ్ఛంగా ఉండేది. కానీ ప్రజెంట్ చూస్తే ఎయిర్ చాలా పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఎయిర్ లో మనము ఏం చేస్తున్నామంటే ఎక్కువ తెలియకుండానే మనకి పొల్యూషన్ వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో ఎయిర్ ఎలా పొల్యూట్ అవుతుంది అంటే బిఫోర్ మనకి స్వచ్ఛంగా ఉండేది గాలి, కానీ ప్రజెంట్ మనకు అంత స్వచ్ఛంగా లేదు. ఒక రూమ్ ని లాక్ చేసి పెట్టేస్తే ఒక 10 days పాటు 11th day ఓపెన్ చేసామంటే అక్కడక్కడ డస్ట్ కనిపిస్తూ ఉంటది. మొత్తం డోర్స్ క్లోజ్ చేసాం కదా, ఎయిర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ లోపల ఉన్న ఎయిర్ ఏం చేస్తుందంటే పైన ఉన్న ఎయిర్ అంతా కూడా పొల్యూషన్ లో కిందకు వచ్చేస్తుంది. అలాగే ఈ ఎయిర్ వాటర్ ని కూడా పొల్యూట్ చేస్తుంది. మెయిన్ గా వాటర్ పొల్యూట్ అవ్వడానికి ఎయిర్ కూడా ఒక రీజన్. మనకి ఫుడ్, బిఫోర్ మనకి ఫుడ్ అనేది చాలా న్యాచురల్ గా ఉండేది, ఆర్గానిక్స్ తో పెస్టిసైడ్స్ ఏం లేకుండా యూజ్ చేసేవాళ్ళు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో 2-3 పంటలు తీయడానికి ఎక్కువ కెమికల్స్, పెస్టిసైడ్స్ వేస్తున్నారు. ఆ పెస్టిసైడ్స్ మనకు తెలియకుండానే డే వైజ్ గా కొంచెం తీసుకుంటూ ఉన్నాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి హెల్త్ అనేది మనకి స్పాయిల్ అవుతుంది. డైలీ కొంచెం ఇంటేక్ తీసుకోవడం వల్ల ఆ కెమికల్స్, పెస్టిసైడ్స్ అనేది మన బాడీలోకి వెళ్తున్నాయి. బట్ మనం ఎయిర్ ని ఏమైనా చేంజ్ చేసుకోగలమా అంటే ఎయిర్ ని ఏం చేంజ్ చేయలేము. ఎందుకంటే అందరూ పీల్చే గాలి మనం పీల్చాలి. ఫుడ్ ని కూడా మనం చేంజ్ చేయలేము. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం ఆర్గానిక్ చేసుకొని పండించుకోలేము. కానీ
బిఫోర్ చూస్తే వాటర్ చాలా స్వచ్ఛంగా ఉండేది. ఇలా చేతులతో పట్టుకొని తాగేవాళ్ళం. కానీ ప్రెజెంట్ ఆ వాటర్‌ని అలా తీసుకునే పొజిషన్ లేదు. ఎందుకంటే వాటర్ చాలా పొల్యూట్ అయిపోయింది. మేజర్‌గా ఈ వాటర్ వల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో, ఈ వాటర్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ వాటర్‌ని చేంజ్ చేసుకోవడం ద్వారా మనం హెల్త్‌ని రీగెయిన్ చేసుకోవచ్చు. సో, మనం వాటర్‌నే ఎందుకు చేంజ్ చేసుకోవాలి అంటే మనకి ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే ఫుడ్‌ని మనం మార్చలేము, గాలిని మనం మార్చలేము. కానీ వాటర్‌ని మనం మార్చగలం. ఎందుకంటే అసలు వాటర్ ఈజ్ ఫౌండేషన్ ఆఫ్ హెల్త్. మనకి సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తున్నారు అంటే 30% ఫుడ్ నుంచి తీసుకుంటే బాడీ 70% వాటర్ నుంచి తీసుకుంటుంది. 30% తీసుకునే ఫుడ్‌లో బీరకాయ ఉండాలి, బెండకాయ ఉండాలి, న్యూట్రిషన్ వాల్యూ ఉండాలి. ప్రతిదీ కూడా చూసి చూసి తీసుకుంటాం. ఫుడ్‌లో క్వాలిటీ ప్రయారిటీ ఇస్తాం. డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, నట్స్ తీసుకోవాలి అని చెప్పి. బట్ 30% ఫుడ్‌కి మనం ఇంత ప్రయారిటీ ఇస్తే 70% వాటర్‌కి మనం ఎంత ప్రయారిటీ ఇవ్వాలి? ఆ 70% వాటర్‌ని మనం చేంజ్ చేసుకోవడం ద్వారా 70 టైప్స్ క్రానికల్ డిసీజెస్ నుంచి మనం బయటపడొచ్చు. సో, ఈ వాటర్‌ని మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు? అసలు మంచి వాటర్ ఎక్కడుంది? అసలు వాటర్ ఏం చేస్తుంది మనకి? మన బ్రెయిన్‌లో 90% వాటర్ ఉంటుంది. 1% వాటర్ పర్సెంటేజ్ తగ్గితే కూడా బ్రెయిన్ పూర్తి సామర్థ్యంతో వర్క్ చేయదు. మనం తీసుకున్న ఫుడ్‌లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్‌ని బాడీకి సరఫరా చేయాలి అంటే త్రూ వాటర్ నుంచే అందిస్తుంది. ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎక్కువ ఇంటేక్ అవ్వాలి అంటే త్రూ వాటర్ నుంచే అవ్వాలి. మన ప్రాపర్‌గా లంగ్స్ వర్క్ అవ్వాలి అంటే వాటరే మేజర్ రోల్. మన మజిల్‌లో 70% వాటర్ ఉంటుంది. బోన్‌లో 22% వాటర్ ఉంటుంది. బ్లడ్‌లో 83% వాటర్ ఉంటుంది. సో, మేజర్ వాటర్ అనేది వాటర్. అంటే మనకి భూమి మీద 70% నీరు ఎలా ఉందో మన బా మన బాడీలో 70% వాటర్ అనేది మేజర్ రోల్. ఆ వాటర్‌ని మనం చేంజ్ చేసుకోవాలి. ఓకే. వాటర్‌ని మనం చేంజ్ చేసుకోవాలి. అసలు బెస్ట్ వాటర్ ఎక్కడుంది? బెస్ట్ వాటర్ చూసుకుంటే మనకి హిమాలయాల మానస సరోవరం, మక్కా జెంజెం వాటరు, ఫ్రాన్స్, మెక్సికో, జర్మనీ ఇలా హోలీ ప్లేసెస్ లో బెస్ట్ వాటర్ ఉంది. ఆ వాటర్ లో ఏముంది అని రీసెర్చ్ చేసినప్పుడు ఆ వాటర్ లో యాక్టివ్ హైడ్రోజన్ ఉంది, ఆల్కలైనిటీ ఉంది, మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఆ వాటర్ తాగితే హెల్త్ వస్తుంది అనేసి మనకి జపనీస్ శాస్త్రవేత్తలు ఒక 6,500 మంది రీసెర్చ్ చేసి బెస్ట్ వాటర్ ఎక్కడుందని చెప్పి రీసెర్చ్ చేశారు. దానికి అనుగుణంగా మన కంగన్ అనే దాన్ని కనిపెట్టారు. అసలు కంగన్ అంటే ఏంటి? ఇంతకు ముందంతా ఈ వాటర్ అవసరం లేదు. ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ వాటర్ హెల్త్? బిఫోర్ మనకి 70-80 ఇయర్స్ కి కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండవు. చాలా హెల్తీగా మెయింటైన్ చేసుకునేవాళ్ళం. చాలా హెల్తీగా, హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ప్రెజెంట్ సిట్యుయేషన్స్ లో మనం డీమినరలైజ్డ్ వాటర్ తాగుతున్నాం. ఆ డీమినరలైజ్డ్ వాటర్ తాగడం వల్ల ఏమవుతుంది అంటే బాడీకి ప్రాపర్ గా మినరల్ సోర్స్ అనేది వాటర్. ఆ ప్రాపర్ గా మినరల్స్ అందట్లేదు కాబట్టి మన బాడీ లోపల బోన్స్ నుంచి తీసుకుంటుంది, టీత్ నుంచి తీసుకుంటుంది. దానివల్ల బోన్స్ వీక్ అవ్వడం, టీత్ వీక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల 30 ఇయర్స్ కే హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. పెయిన్స్ రావడం, ఎక్కడ పడితే అక్కడ ఎముకలు విరిగిపోవడం, పెలుసు బారిపోవడం అనేది. సో మినరల్స్ మనం ఎప్పుడైతే సఫిషియెంట్ గా అందిస్తామో దాని నుంచి మనం బయటపడొచ్చు. సో కంగన్ అంటే ఏంటి? అంటే ఈ మనకి ఈ హోలీ ప్లేసెస్ లో ఎలాంటి వాటర్ అయితే ఉందో అదే వాటర్ ని బేస్ చేసుకొని మన ఎనాసిక్ కంగన్ డివైజర్ అనేది రూపొందించారు. కంగన్ మీన్స్ కంగన్ మీన్స్ రిటర్న్ టు ఆరిజిన్. అంటే మనం పుట్టినప్పుడు మన బాడీ ఆల్కలైన్ నేచర్ లో ఉంటుంది. మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తూ మన బాడీ ఎసిడిక్ నేచర్ అవుతుంది. సో మనం తిరిగి ఈ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా పుట్టినప్పుడు మన బాడీ ఏ రకంగా అయితే ఆల్కలైన్ నేచర్ లో ఉండేదో తిరిగి అదే నేచర్ ని మనకి సంతరించుకుంటుంది. అంటే రిటర్న్ టు ఆరిజిన్. హెల్త్ ని మళ్ళీ రీగెయిన్ చేసుకుంటాం ఈ వాటర్ తో. అసలు కంగన్ వాటర్ లో ఏం ప్రాపర్టీస్ ఉంటాయి? కంగన్ వాటర్ తాగితే ఉపయోగం ఏంటి? ఇది మనకి 6,500 మెంబర్స్ డాక్టర్స్ రీసెర్చ్ చేసి ఎండార్స్ చేశారు బెస్ట్ వాటర్ అని చెప్పేసి. సో ఈ వాటర్ అసలు ఏం చేస్తుంది? ఈ వాటర్ లో ప్రాపర్టీస్ ఏముంటాయి? మేజర్ గా మనకి అసిడ్ స్ట్రెస్. అంటే మన బాడీలో స్ట్రెస్ ఫీల్ అయిన ఫుడ్ తో ఇప్పుడు ఇంతకు ముందు హెల్తీ ఫుడ్ తినేవాళ్ళం. ఇప్పుడు తినే ఫుడ్ లో 70% ఎసిడిక్ ఫుడ్స్ తీసుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే హెల్త్ డ్యామేజ్ అవుతుంది. దాని నుంచి బయటపడాలి అంటే ఆల్కలైజేషన్ మనం తీసుకోవాలి. ఆ ఆల్కలైజేషన్ ప్రాపర్టీ మన కెంగన్ లో అవైలబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. ప్రతి దానికి బాడీలో ఆక్సిడేషన్ జరుగుతూనే ఉంటుంది. ఈ ఆక్సిడేషన్ నుంచి బయటపడాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ ఉంటాయి? చెట్టు నుంచి కోసిన 6-8 అవర్స్ లోపల ఏ ఫుడ్ తీసుకున్నా అందులో సఫిషియెంట్ న్యూట్రిషన్ ఉంటుంది. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో మనం అలాంటి ఫుడ్ తీసుకోలేము. దానికి ఆల్టర్నేట్ గా మనం ఈ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుంటే మనకి ఎంత రేషియో ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయో మనకి 1 గ్లాస్ ఆఫ్ కెంగన్ వాటర్ లో అంత రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. అండ్ హైపోక్సియా అంటే కణాలలో ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గడం.
ఈ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా మనకి ఆక్సిజన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మన వాటర్ లో చిన్న క్లస్టర్స్ గా ఫామ్ అయి ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ని తీసుకోవడం ద్వారా మనకి ఈజీగా బాడీకి అబ్జర్వ్ అవుతుంది, ఎక్కువ వాటర్ పర్సంటేజ్ బాడీకి అందుతుంది. సెల్ లో ఎంత వాటర్ అయితే మెయింటైన్ చేయాలో ఆ వాటర్ సఫిషియెంట్ గా మెయింటైన్ అవుతుంది. సో మనకి కంగన్ లో మేజర్ గా 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ 3 ప్రాపర్టీస్ లో ఫస్ట్ ప్రాపర్టీ మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ. అండ్ నార్మల్ వాటర్ చూసుకుంటే మనకి ఒక 15 to 25 మాలిక్యూల్స్ ఉంటుంది. అంటే ఒక 15 to 25 క్లస్టర్స్ కలిపి ఒక మాలిక్యూల్ గా ఫామ్ అవుతుంది. అదే వాటర్ ఈ కంగన్ డివైజర్ కి ఇవ్వడం ద్వారా అందులో రీస్ట్రక్చర్ అయ్యి వాటర్ ఒక 5 to 6 క్లస్టర్ గా ఫామ్ అవుతుంది. అంటే చిన్న క్లస్టర్ గా ఫామ్ అవుతుంది కాబట్టి మన బాడీలోకి ఈజీగా పెనట్రేషన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే పెద్ద క్లస్టర్ ఉంది కాబట్టి ఈజీగా లోపలికి పెనట్రేషన్ అవ్వలేకపోతుంది. చిన్న క్లస్టర్ ఉంది కాబట్టి ఈజీగా బాడీలోకి చొచ్చుకొని వెళ్తుంది. ఎప్పుడైతే బాడీలోకి చొచ్చుకొని వెళ్తుందో హెల్త్ అనేది మనకి మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే మన బ్లడ్ లో 83% వాటర్ ఉంటుంది. నార్మల్ వాటర్ తీసుకుంటున్నాం, బాడీలోకి అంత ప్రాపర్ గా అబ్జర్వ్ అవ్వట్లేదు. ఈ వాటర్ యూజ్ చేయడం ద్వారా మనకి 85 to 95% అబ్జర్వ్ అవుతుంది కాబట్టి బ్లడ్ లో సఫిషియెంట్ వాటర్ మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ లో సఫిషియెంట్ వాటర్ మెయింటైన్ అవుతుందో బ్లడ్ అనేది ప్రాపర్ గా చిక్కగా లేకుండా పల్చగా ఉంటుంది, ఫ్లో ప్రాపర్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఈ వాటర్ ని యూజ్ చేసినప్పుడు మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది మనకి అబ్జర్వ్ చేయొచ్చు. ఇది నార్మల్ గా హార్ట్ నుంచి ధమనులు అంటారు, అంటే గుడ్ బ్లడ్ సరఫరా చేసేది. నార్మల్ వాటర్ తాగినప్పుడు మనకు ఒక 10 to 15% మాత్రమే మన బాడీకి అబ్జర్వ్ అవుతుంది. అదే ఈ కంగన్ వాటర్ తాగినప్పుడు 85 to 95% అబ్జర్వ్ అవుతుంది. సో ఎక్కువ ఈజీగా లోపలికి పెనట్రేషన్ అవుతుంది కాబట్టి బ్లడ్ ఫ్లో ప్రాపర్ గా ఉంటుంది. ఎక్కడ కూడా బ్లాకేజెస్ అనేవి లేకుండా ప్యూరిఫికేషన్ బాగుంటుంది. సో అది ఎలా ఉంటుంది ఏంటనేది మనం చిన్న డెమో ద్వారా చూద్దాం. ఇప్పుడు నేను ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ నార్మల్ గా మనం ఏదైనా ఒక జీరా తీసుకుందాం. జీరా వాటర్ చేయాలంటే ఎలా చేస్తాం? మనం కొంచెం వాటర్ లో జీరా వేసి వేడి చేస్తాం. వేడి చేయడం వల్ల ఏమవుతుంది? వేడి చేయడం ద్వారా ఆ పెద్ద క్లస్టర్ అనేది వేడికి చిన్నగా క్లస్టర్ గా మారుతుంది. చిన్న క్లస్టర్ గా మారి ఈజీగా జీరాలో ప్రాపర్టీని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. నేను ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకున్నాను. 1 గ్లాస్ లో వచ్చేసరికి కిన్లే వాటర్ ని యూజ్ చేశాను, బాటిల్ వాటర్ ని. ఇంకొక గ్లాస్ లో నా డివైజర్ నుంచి తీసిన ఈ కంగన్ వాటర్ ని నేను తీసుకున్నాను. సో రెండు కూడా సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ని నేను తీసుకున్నాను. బట్ చూస్తే సో నా లెఫ్ట్ చేతిలో ఉన్నది, లెఫ్ట్ హ్యాండ్ లో ఉంది వచ్చేసరికి బాటిల్ వాటర్. ఎంత పెనట్రేట్ చేసింది? ఎక్స్ట్రాక్ట్ అనేది లేదు. ఎందుకంటే నార్మల్ వాటర్, ఈ వాటర్ ని మనం తాగినప్పుడు కూడా మన బాడీకి ఒక 10 to 15% మాత్రమే అబ్జర్వ్ అవుతుంది. అదే ఈ వాటర్ చూడండి 85 to 95% అబ్జర్వ్ అయింది. అంటే వేడి చేయడం కంటే 6 times మోర్ గా మన బాడీకి హైడ్రేషన్ అవుతుంది. అది అలాగే ఈ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా ఏమవుతుంది? రెగ్యులర్ గా ఈ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా ఈ వాటర్ తాగిన ఒక 12 minutes లోపల టోటల్ బాడీ డీటాక్సిఫై అవుతుంది. ఆ సెల్ కి హైడ్రేషన్ గా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అందుతుంది, న్యూట్రిషన్ వాల్యూ అందుతుంది, సెల్ అనేది హెల్తీగా మెయింటైన్ చేసుకుంటుంది. ఇలా రెగ్యులర్ గా ఈ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా ఎక్కువ ఆక్సిజన్ పర్సంటేజ్ కూడా బాడీకి ఇంటేక్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు చెప్తున్నారు, సో ఆక్సిమీటర్ ని అందరూ యూజ్ చేస్తూ ఉన్నారు. రెగ్యులర్ గా ఈ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా మనకి ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది కూడా ఎక్కువ సెల్స్ కి ఇంటేక్ అవుతుంది. మనం తిన్న ఫుడ్ లో న్యూట్రిషన్ వాల్యూ బాడీకి అబ్జర్వ్ అవుతుంది. బాడీ ఎప్పుడైతే డీటాక్సిఫై అవుతుందో, మనం తిన్న ఫుడ్ లో ఎంత మంచి క్వాలిటీ ఫుడ్ తిన్నా సరే ఆ ఫుడ్ లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అనేది బాడీకి అందుతుంది. బాడీ డీటాక్సిఫై అవ్వకపోతే ఎంత మంచి ఫుడ్ తిన్నా వేస్టే, యూజ్ ఉండదు. బట్ ఈ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా న్యాచురల్ గా ఎప్పటికప్పుడు బాడీలో డీటాక్సిఫికేషన్, మనం ఎలాగో 70% వాటర్ ని చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ 30% ఫుడ్ లో ఉన్న న్యూట్రిషన్ కూడా మనకి అందుతుంది. అంటే మనకి 100% హెల్త్ అనేది మనం రీగెయిన్ చేసుకోవచ్చు. సో మన వాటర్ లో సెకండ్ ప్రాపర్టీ ఆల్కలైజేషన్. అంటే నార్మల్ గా చూస్తే pH, అసలు pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ అంటాం. అంటే ఈ pH అనేది మనకి న్యూట్రల్ 7 తో మనం పోల్చుకుంటాం. మన బ్లడ్ లో 7 ఉంటుంది, లివర్ లో 7 ఉంటుంది, బోన్ లో 7 ఉంటుంది. అండ్ యావరేజ్ గా మన బాడీలో 7 అబోవ్ ఉంటుంది pH. సో మనకి ఇన్సులిన్ రిలీజ్ చేసే ప్యాంక్రియాసిస్ లో కూడా 8 నుంచి 8.3 ఉంటుంది ఈ pH. ఈ pH ని అనేది మనకి చాలా మేజర్. ఈ pH ని బేస్ చేసుకొని మనకి హెల్త్ ఉంటుంది. మనం ఎప్పుడైనా హాస్పిటల్ కి వెళ్తే యూరిన్ టెస్ట్ చేస్తారు. అక్కడ చేసి బాడీ ఎంత ఎసిడిక్ నేచర్ ఉంది దాన్ని బట్టి వీళ్ళ హెల్త్
ఏ కండిషన్ లో ఉందనేది చెప్తారు మనకి. ఈయన చెప్తున్నారు ఎప్పుడైతే సెల్ అనేది ఎసిడిక్ నేచర్ లో ఉంటుందో క్యాన్సర్ కింద గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక సెల్ లోపల 35% కంటే ఆక్సిజన్ తగ్గింది అంటే విత్ ఇన్ 48 అవర్స్ లోపల ఆ సెల్ క్యాన్సర్ కింద గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇందాక మనం అనుకున్నాం pH అంటే 7 ఉంటే న్యూట్రల్, 7 అబోవ్ ఉంటే ఆల్కలైన్, 7 బిలో ఉంటే ఎసిడిక్. ఎప్పుడైతే ఎసిడిక్ నేచర్ లో ఉంటుందో క్యాన్సర్స్, డయాబెటిక్, ఆర్థరైటిస్, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, గౌట్, ఒబేసిటీ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే బాడీ ఆల్కలైన్ నేచర్ లో ఉంటుందో హెల్త్ డిసీజ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. బాడీ ఎప్పుడు ఇమ్యూనిటీతో బిల్డ్ చేసుకొని ఉంటుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అసలు మనం తీసుకునే వాటర్ లో అండ్ ఆ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత ఉంది అన్నది మనం చూడడం ద్వారా మనం ఎలాంటి వాటర్ తాగుతున్నాం, ఆ వాటర్ మనకి ఉపయోగపడుతుందా లేదా అన్నది మనం చూడొచ్చు. సో నేను ఇక్కడ మీకు 4 గ్లాసెస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ లో వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి కెంగన్ వాటర్ కి యూజ్ చేశాను, ఒకటి సోడా కూల్ డ్రింక్ అండ్ ఒకటి బాటిల్ వాటర్. ఇందులో సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ని నేను యూజ్ చేశాను. దీంట్లో pH లెవెల్ ఎలా ఉంది ఏంటనేది మనం చూద్దాం. దానివల్ల మనకి ఏమన్నా ఉపయోగపడుతుందా లేదా. ఇందులో కూల్ డ్రింక్ తీసుకుంటున్నాను, ఈ చివరిలో బాటిల్ వాటర్ తీసుకుంటున్నాను. దీన్ని pH సొల్యూషన్ అంటాము. లిట్మస్ టెస్ట్ చేస్తాం కదా, అంటే ఇది ఒక 2-3 డ్రాప్స్ వాటర్ లో వేసినప్పుడు వాటర్ నేచర్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది. సో నేను ఒక 3 డ్రాప్స్ వేస్తున్నాను. 3 మనం బయట 20 రూపీస్ పెట్టి తీసుకుంటున్నాం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. ఎంత ఉంది pH? 5 pH ఉంది. 5 pH ఉంది అంటే ఏ నేచర్ లో ఉన్నట్లు? అసిడిక్ నేచర్ లో ఉన్నట్లు. సో ఇది కూల్ డ్రింక్ 4.5 pH లో ఉంది, చాలా అసిడిక్స్. సోడా కూడా 4.5 pH లోనే ఉంది, ఇది కూడా చాలా అసిడిక్. సో కెంగన్ వాటర్ ఎలా ఉంది? 9.5 pH ఉంది. అంటే మనం ఈ 9.5 pH డ్రింకింగ్ కి తీసుకుంటాం కాబట్టి మన బాడీలో ఉన్న అసిడిక్ నేచర్ మొత్తాన్ని తగ్గిస్తుంది. సో రెగ్యులర్ గా మనం వాటర్ తాగుతున్నాం. ఎప్పుడైతే రెగ్యులర్ గా ఈ ఆర్వో వాటర్, బాటిల్ వాటర్ తీసుకుంటున్నాం, ఎప్పుడైతే మనము వాటర్ ని చేంజ్ చేసుకున్నామో ఏమవుతుంది? హెల్త్ అనేది వస్తుంది. రెగ్యులర్ గా మనం ఈ వాటర్ ని చేంజ్ చేసుకోవడం ద్వారా మన బాడీలో ఉన్న అసిడిక్ నేచర్ మొత్తాన్ని కూడా న్యూట్రల్ చేసుకుంటాం. సరే, కూల్ డ్రింక్ సోడాని ఏమైనా చేంజ్ చేయగలమా? ఎందుకంటే కూల్ డ్రింక్ సోడాలో ఒక కార్బోనేట్ అనే కెమికల్ ఉంటుంది, అది యూజ్ చేయడం ద్వారా మన హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఓకే మేడం రెగ్యులర్ గా మేము కెంగన్ వాటర్ తాగుతున్నాము, అలవాటు పడిపోయాం, ఎప్పుడైనా బయటకు వెళ్ళి నార్మల్ వాటర్ తాగితే ఏమవుతుంది? నార్మల్ వాటర్ తాగితే ఏమవుతుంది సార్? రెగ్యులర్ గా మనం కెంగన్ వాటర్ తాగుతున్నాము, నార్మల్ వాటర్ తాగితే ఏమవుతుంది అంటే సో ఏమీ అవ్వదు. బాడీ ఎప్పుడు కూడా ఆల్రెడీ ఆల్కలైన్ నేచర్ లో ఉంటుంది కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు కూడా మీరు నార్మల్ వాటర్ తీసుకోవచ్చు, మళ్ళీ వచ్చి కెంగన్ వాటర్ ని యూజ్ చేయొచ్చు. సో మన వాటర్ లో సెకండ్ ప్రాపర్టీ ఆల్కలైనేటింగ్. అండ్ వచ్చేసరికి సార్ రెగ్యులర్ గా ఈ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న అసిడిక్ నేచర్ మొత్తం తగ్గిస్తుంది. ఎప్పుడైతే అసిడిక్ నేచర్ తగ్గిందో, ఎందుకంటే అసిడిక్ నేచర్ లోనే ఏమైనా వైరస్ ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ ఉంటుంది. అదే ఆల్కలైన్ నేచర్ లో అంటే ఎటువంటి హెల్త్ ఇష్యూ అనేది వచ్చే ఛాన్స్ ఉండదు. మన వాటర్ లో థర్డ్ ప్రాపర్టీ యాంటీ ఆక్సిడేషన్. మనకి ఇక్కడ చూస్తే సార్ ఒక టమాటా ఉంది, ఒక టమాటా 10 days పాటు పక్కన పెడితే ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. అదే వాటర్ 10 days పాటు పక్కన పెడితే క్లీన్ గా కనిపిస్తుంది. ఆ వాటర్ లో అసలు ఆ వాటర్ ఆక్సిడేషన్ అయిందా, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నదా అని మనకి తెలియదు. క్లీన్ గా ఉంది, మంచి నీళ్ళే కదా అనుకుంటున్నాం. కానీ ఒక టమాటాని పక్కన పెడితే ఎలా కుళ్ళిపోయి ఆక్సిడేషన్ అయిపోయిందో, వాటర్ కూడా ఆక్సిడేషన్ అయిపోయినట్లే. ఆక్సిడేషన్ అయిపోయిన వాటర్ ని మనం యూజ్ చేయడం ద్వారా ఏమవుతుంది? మనం కూడా ఏజింగ్ అనేది వస్తుంది. దీని నుంచి మనం బయటపడాలి. ఏం చేయాలి? రెగ్యులర్ గా మనం మొబైల్స్ యూజ్ చేస్తున్నాం, మొబైల్స్ లో చాలా రేడియేషన్ ఉంటుంది, దానివల్ల లోపల DNA కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది.
అసలు మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి కామన్ గా జరుగుతూ ఉంటాయి ఏ వైపు కన్నా. సో ఈ ఫ్రీ రాడికల్స్ మన బాడీలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సెల్స్ అనేది డ్యామేజ్ అవుతుంది, హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఏజింగ్ వస్తుంది, ఆర్థరైటిస్ వస్తుంది. సో హెల్త్ ఇష్యూ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంది. దీని నుంచి బయటపడాలి అంటే మనం రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. ఆ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ ఉంటాయి? ఇందాక అనుకున్నాం మనం, రిచ్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో ఉంటాయి. అది కూడా చెట్టు నుంచి కోసిన 6 to 7 అంటే 6 to 8 అవర్స్ లోపల తీసుకుంటే అందులో 100% న్యూట్రిషన్ వాల్యూ అనేది మనకి అందుతుంది. సో ఇప్పుడు మనం వాటర్ లో థర్డ్ ప్రాపర్టీ యాంటీ ఆక్సిడేషన్, అంటే దీన్ని ఓఆర్పి అంటాం. ఓఆర్పి మీన్స్ ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. మనం తీసుకునే వాటర్ లో జీవం ఉందా, జీవం లేదా, అంటే ఆక్సిడేషన్ అంటే కుళ్ళిపోవడం, పాడైపోవడం, యాంటీ ఆక్సిడేషన్ అంటే జీవం ఉండడం. మైనస్, ఇప్పుడు మనం తాగే వాటర్ లో మైనస్ ఉంది అంటే కనుక జీవం ఉన్నట్లు, ప్లస్ ఉంది అంటే కనుక జీవం కోల్పోయినట్లు. మైనస్ ఉన్న వాటర్ ని యూజ్ చేయడం ద్వారా మనకి కూడా హెల్త్ వస్తుంది, ప్లస్ ఉన్న వాటర్ ని యూజ్ చేయడం ద్వారా మనకి కూడా సిక్నెస్ వస్తుంది. అసలు ఈ ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, మన బాడీలో అన్ని ఆర్గాన్స్ కి క్యాన్సర్ వచ్చి ఉంటుంది, కానీ హార్ట్ కి అన్నది ఎప్పుడు కూడా క్యాన్సర్ అనేది లేదు, ఎవరు కూడా చూడాల. ఎందుకు అంటే మనకి హార్ట్ అనేది -90 ఓఆర్పి లో ఉంటుంది, నెగిటివ్ రీఛార్జ్ తో ఉంటుంది. మనం ఈ నెగిటివ్ రీఛార్జ్ ఉన్న వాటర్ ని యూజ్ చేయడం ద్వారా మన బాడీలో ఆర్గాన్స్ కూడా నెగిటివ్ రీఛార్జ్ అనేది పెంచుకోవడం ద్వారా సెల్స్ అనేవి హెల్తీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే సెల్స్ హెల్తీగా ఉంటుందో టిష్యూస్ హెల్తీగా ఉంటాయి, ఆర్గాన్స్ హెల్తీగా ఉంటుంది, టోటల్ బాడీ అన్నది హెల్తీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం తీసుకునే దాంట్లో ఎంత ఓఆర్పి ఉంది, నెగిటివ్ ఓఆర్పి ఉందా, పాజిటివ్ ఉందా అనేది మనం చూద్దాం. సో నేను ఇందాక మనం అనుకున్నట్లుగా ఒక 4 గ్లాసెస్ మనం ఇక్కడ పెట్టాము. ఒక గ్లాస్ లో నా కెంగన్ వాటర్ ని యూజ్ చేశాను, ఒక గ్లాస్ లో సో అందరూ చాలా ఇష్టంగా తీసుకునే సోడాని తీసుకున్నాము, ఇంకొక గ్లాస్ కూల్ డ్రింక్, ఇంకొక గ్లాస్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. సో మనం తీసుకున్నాం, దీన్ని మనం ఓఆర్పి టెస్ట్ అంటాం. ఓఆర్పి మీన్స్ ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్, అంటే మనం తాగే వాటర్ లో జీవం ఉందా లేదా, ఆక్సిడేషన్ అయిపోయిందా, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది ఎయిర్ లో పొల్యూషన్ ఎంత ఉంది, వాటర్ ఆక్సిడేషన్ అయిందా లేదా అన్నది మనకి చెప్తుంది. చూడండి కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది కూడా దీంట్లో మనకి తెలుస్తుంది. ఇక్కడ చూస్తే ఫస్ట్ మనం ఆర్ఓ వాటర్ తీసుకున్నాం, ఆర్ఓ వాటర్ లో ఎంత ఉంది, 225 ప్లస్ ఉంది, అదే మైనస్ ఉంటే మనకి మైనస్ అని తెలుస్తుంది. ఇది మనకి 240 వరకు వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి కూల్ డ్రింక్, కూల్ డ్రింక్ లో ఎంత ఉంది, 432 ఉంది. అండ్ నెక్స్ట్ సోడా వచ్చేసరికి 410 ఉంది, అంటే ప్లస్. ప్లస్ అంటే మొత్తం ఆక్సిడేషన్ అయిపోయినాయి. అదే మనం కెంగన్ వాటర్ చూసుకుంటే కెంగన్ వాటర్ లో -600 ఉంది. సూపర్. అది కెంగన్ బాటిల్ అండి, ఇది తిప్పి పెట్టండి. కెంగన్ బాటిల్ అది? యా, కెంగన్ బాటిల్స్. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, కెంగన్ లో 650 ఉంది. ఎప్పుడైతే -650 ఉన్న వాటర్ ని మనం తీసుకుంటామో మన సెల్స్ కి కూడా బాడీలో కూడా ఆర్గాన్స్ అన్నిటికీ కూడా నెగిటివ్ చార్జ్ అందుతుంది, కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. సో రెగ్యులర్ గా మనం ఈ బాటిల్ వాటర్ తాగుతున్నాం, ఎప్పుడైతే వాటర్ ని రీచ్ చేసుకున్నామో ఏమవుతుంది, ఈ వాటర్ లో కూడా రెగ్యులర్ గా ఈ వాటర్ ని తాగుతున్నాం, మన బాడీ ఆక్సిడేషన్ లో ఉంది. ఎప్పుడైతే ఈ వాటర్ ని మనం యాడ్ చేసుకున్నామో బాడీలో అంతా కూడా నెగిటివ్ చార్జ్ రావడం వల్ల సెల్స్ అనేవి హెల్తీగా ఉంటుంది. అసలు ఈ కెంగన్ వాటర్ లో మనకి చూసుకుంటే ఇందాక మనం చూసుకున్నాం ప్లస్ ఉంటే ఏంటి, మైనస్ ఉంటే ఏంటి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన బాడీలో ఆన్ అండ్ యావరేజ్ గా 37.2 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి, అంటే ఒక 3,70,000 కోట్ల సెల్స్ ఉంటే మనం 1 లీటర్ నార్మల్ వాటర్ ని యూజ్ చేసినప్పుడు మన బాడీ ఇందాక మనం చూసాం కిన్లే వాటర్ లో +250 ఉంది. అది తీసుకోవడం ద్వారా మనకి ఒక 100 నుంచి 1000 సెల్స్ కి మాత్రమే ఎలక్ట్రాన్స్ అందుతాయి. ఎలక్ట్రాన్స్ మీన్స్ యాంటీ ఆక్సిడెంట్స్. అదే మనకి -400 అబోవ్ ఉన్నవి తీసుకున్నాం, అంటే మన కెంగన్ లో -600 ఉంది. ఆ 600 తీసుకున్నాం కాబట్టి మన బాడీలో ఉన్న కొన్ని కోట్ల సెల్స్ కి ఎలక్ట్రాన్స్ అందుతాయి. సో ఎప్పుడైతే ఈ సెల్స్ కి ఎలక్ట్రాన్స్ అందుతాయో దానివల్ల సెల్స్ అనేది హెల్తీగా ఉంటుంది, ఆక్సిడేషన్ అవ్వకుండా ఉంటుంది, యాంటీ ఏజింగ్ ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ నుంచి మనం బయటపడతాం.
1 గ్లాస్ కెంగన్ వాటర్ ఇస్ ఈక్వల్ 16 గ్రీన్ టీతో ఈక్వల్, 5 kgs బ్రోకలీతో ఈక్వల్, 1 kg బ్లూబెర్రీస్ తో ఈక్వల్. అవన్నీ తీసుకుంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ వస్తుందో మనం 1 గ్లాస్ వాటర్ లో మనకి అంత క్వాంటిటీ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనకి అందుతుంది. సో ఇది 9.5 pH అమెజాన్ లో రీసెర్చ్ చేస్తే మనకి బాటిల్ 3600 పడుతుంది. అదే వాటర్ ని మన కెంగన్ లో విత్ యాంటీ ఆక్సిడెంట్స్ యాడ్ అవుతాయి. ఒక్కసారి మనం డివైజర్ యూజ్ చేయడం వల్ల మనకి లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. అండ్ ఎన్ని కావాలంటే అన్ని వాటర్ ని మనం ఈ డివైజర్ నుంచి మనం తీసుకోవచ్చు. రెగ్యులర్ గా మన కెంగన్ వాటర్ లో చూసుకుంటే ఆల్కలైన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మైక్రో క్లస్టరింగ్ ఉంటుంది. ఈ 3 ప్రాపర్టీస్ మనం తీసుకోవడం ద్వారా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా డీటాక్సిఫై అవుతాయి. మన బాడీలో ఎసిడిక్ నేచర్ మొత్తం కూడా న్యూట్రల్ అవుతుంది. బాడీ ఎప్పుడు కూడా హైడ్రేషన్ గా మెయింటైన్ చేస్తుంది. సో మనకి బిఫోర్ ఆల్కలైన్ నేచర్ మన బాడీ ఎలా ఉండేదో, ఎంతైతే హెల్దీగా ఉండేదో ఈ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా మనం తిరిగి ఆ స్థితికి మనం చేరుకుంటాం. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైనా సరే ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే పెరిగిందో డిసీజెస్ మీద ఫైట్ చేసే ఎబిలిటీ పెరుగుతుంది. డైజెషన్ సిస్టమ్ హెల్దీగా ఉంటుంది. బాడీలో టాక్సిన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. హై యాంటీ ఆక్సిడెంట్స్ కాబట్టి మన బాడీలో ఉన్న ఈ ఫ్రీ రాడికల్స్ మొత్తాన్ని న్యూట్రల్ చేస్తుంది. నిద్ర అంటే ఇంతకు ముందు కంటే ప్రాపర్ స్లీప్ ఉండడానికి, వెయిట్ తగ్గడానికి చాలా మనకి ఉపయోగపడుతుంది. ఒక 100 సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తున్నాయంటే రిచ్ హైడ్రోజన్ ఉన్న వాటర్ ని యూజ్ చేయడం ద్వారా, అంటే వాటర్ అంటేనే హైడ్రోజన్ H2O, అంటే ఈ రిచ్ హైడ్రోజన్ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా వీటి అన్నిటి నుంచి మనం బయటపడచ్చు. క్యాన్సర్స్, స్ట్రోక్స్, డయాబెటిక్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ నుంచి మనం వచ్చే ఛాన్స్ రాకుండా, అంటే ఏదైనా సరే వచ్చిన తర్వాత కేర్ తీసుకోవడం కంటే రాకముందు ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్. బిఫోర్ ఎప్పుడైతే యూజ్ చేసుకుంటామో వీటికి మనం వెళ్లకుండా ఉంటాము. మన కెంగన్ లో మేజర్ గా 5 టైప్ ఆఫ్ వాటర్ వస్తుంది. ఈ 5 టైప్ ఆఫ్ వాటర్ లో 8.5 pH, 9 pH, 9.5 pH ఇవి మూడింటిని మనం డ్రింకింగ్ కి, వంట చేసుకోవడానికి యూజ్ చేస్తాము. అండ్ 7 pH న్యూట్రల్. ఈ 7 pH లో మనం ఏవైతే మనం మెడికేషన్ వేసుకుంటామో, చిన్నపిల్లలు ఎవరైనా 3 years బిలో పిల్లలు ఉంటే వాళ్ళకి ఫుడ్ ప్రిపరేషన్ కోసం ఈ వాటర్ ని యూజ్ చేస్తాం. అండ్ 6 pH వచ్చేసరికి బ్యూటీ వాటర్. ఈ బ్యూటీ వాటర్ మన స్కిన్ pH 6 ఉంటుంది, 5 to 6. సో ఈ pH ని యూజ్ చేయడం ద్వారా మన స్కిన్ కి న్యాచురల్ టోనర్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ హెయిర్ వాష్ చేసుకోవడానికి, ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి, పెట్స్ క్లీన్ చేసుకోవడానికి, వీటన్నిటికీ కూడా ఈ బ్యూటీ వాటర్ ని మనం యూజ్ చేస్తాం. ఈ 2.5 pH వచ్చేసరికి హ్యాండ్ శానిటైజర్ లాగా యూజ్ అవుతుంది, మౌత్ ఫ్రెషనర్ లాగా యూజ్ అవుతుంది. అండ్ ఎవరికైనా స్కిన్ అలర్జీస్, సోరియాసిస్ ఇలా ఉన్న వాళ్ళకి ఈ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ 11.5 pH. మనం డే టు డే లో డైలీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకుంటున్నాము. ఎప్పుడైతే ఈ 11.5 వాటర్ తో మన ఇంట్లో ఉన్న ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఆర్గానిక్ క్లీన్ చేసుకొని దాని మీద ఉండే ఆయిల్ స్ప్రేస్, కెమికల్ స్ప్రేస్ అవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఆర్గానిక్ లాగా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చో కూడా చిన్న డెమో ద్వారా మనం చూద్దాం. నార్మల్ గా చూసుకుంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు కెమికల్స్, పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. వర్షాలు పడితే కూడా పోకుండా ఉండాలని చెప్పి వాటి మీద ఎక్కువ ఆయిల్స్ మిక్స్ అయ్యేవి, ఎక్కువ కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల వర్షం పడితే కూడా అలాగే ఉంటుంది, పోకుండా ఉంటుంది. ఆ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మనం ఇంటికి తీసుకొచ్చి సాల్ట్ వాటర్ తో క్లీన్ చేసిన, నార్మల్ వాటర్ తో క్లీన్ చేసిన అవి అలాగే ఉంటాయి కానీ పోవు. కానీ ఈ వాటర్ తో మనం నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలా క్లీన్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు నేను అన్నిటికంటే ఆయిల్ థిక్ గా ఉంటుంది నువ్వుల నూనె. ఆ నువ్వుల నూనె తీసుకున్నాను, 2 glasses లో యూజ్ చేశాను, చిన్న క్వాంటిటీ నువ్వుల నూనె. సో మీకు సేమ్ క్వాంటిటీ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఈ గ్లాస్ లో వచ్చేసరికి నేను ఈ వాటర్ ని యూజ్ చేస్తున్నాను. అంటే నార్మల్ గా డే టు డే యూజ్ చేసే వాటర్ ని ఆయిల్ అవన్నీ క్లీన్ చేయడానికి యూజ్ అవ్వదు. నార్మల్ గా ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఉంది. అదే నా డివైజర్ నుంచి తీసిన 11.5 వాటర్ తో దీన్ని ఎలా ఆర్గానిక్ చేసుకోవచ్చు చూడండి. ఆయిల్ అనేది కూడా మనకి తెలియట్లేదు. దీని మీద ఉండే ఆయిల్ స్ప్రేస్, కెమికల్ స్ప్రేస్ మొత్తాన్ని కూడా మనకి క్లీన్ చేసి న్యాచురల్ లాగా మనకి తీసుకొస్తుంది. నార్మల్ వాటర్ కి 11.5 వాటర్ కి డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. సో రెగ్యులర్ గా చూసుకుంటే మనకి ఈ రెగ్యులర్ గా ఈ 5 ప్రాపర్టీని ఒకే డివైజర్ నుంచి మనం తీసుకోవచ్చు. రెగ్యులర్ గా ఈ వాటర్ ని యూజ్ చేయడం ద్వారా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మనం 8.5 డ్రింకింగ్ వాటర్ తో స్టార్ట్ చేస్తాము. ఒక 10 days ఆగి 9 pH యూజ్ చేస్తాము. ఒక 10 days ఆగి 9.5 pH ని కంటిన్యూ చేసుకుంటాము. ఇది బ్యూటీ వాటర్, క్లీన్ వాటర్, 2.5 వాటర్, 11.5 వాటర్, ఈ 5 టైప్ ఆఫ్ వాటర్ ఒకటే డివైజర్ నుంచి మనం తీసుకోవచ్చు. మనకి
ఈ ఎనర్జిక్ కంపెనీ వచ్చేసరికి 45 years ట్రాక్ రికార్డ్ ఉంది. జపనీస్ కంపెనీ, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ISO 13485 సర్టిఫికేషన్ ఉంది, అండ్ వాటర్ క్వాలిటీ అసోసియేషన్ లో మెంబర్. సో మన కంపెనీ సర్టిఫికేషన్స్ మనకి చూసుకుంటే మన ఎనర్జిక్ లో టోటల్ గా 5 టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. జూనియర్ 4, SD501 అండ్ SD501 ఇలా మనకి 5 మోడల్స్ ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ 1 అంటే 2,20,000 నుంచి 4 lakhs వరకు వీటి ప్రైసెస్ ఉన్నాయి. మనకి అందులో ఉండే ప్లేట్స్ ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతుంది. ప్రతి డివైజర్ లోను 5 టైప్ ఆఫ్ వాటర్ అనేది మనకి కామన్ గా వస్తుంది. ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ ఎవరు యూజ్ చేస్తున్నారంటే లాట్ ఆఫ్ పీపుల్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ యూజ్ చేస్తున్నారు. ఒబామా, ట్రంప్, బిల్ గేట్స్ వీళ్ళందరూ కూడా ఈ వాటర్ ని యూజ్ చేస్తున్నారు. ఇండియన్ సెలబ్రిటీస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు, మంతెన సత్యనారాయణ గారు, సో లాట్ ఆఫ్ పీపుల్ సెలబ్రిటీస్ ఈ వాటర్ ని యూజ్ చేస్తున్నారు. డాక్టర్స్, సైంటిస్టులు, ప్రముఖ సెలబ్రిటీస్ అందరు కూడా ఈ వాటర్ ని యూజ్ చేస్తున్నారు. మై మెంటర్, నేను 2016 లో డెమో చూసాను, బట్ కంగన్ అయితే నేను నచ్చింది కానీ అప్పుడంత నాకు డేర్ లేదు. ఈ వాటర్ ని నాకు పరిచయం చేసింది స్వామి గారు, మా బ్రదర్, మై మెంటర్. సో ఈయన చెప్పిన తర్వాత నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి. నేను ఈ కంగన్ వాటర్ యూజ్ చేసి నాకు ఆ హెల్త్ రిజల్ట్స్ తీసుకొని నేను ఇందులో ఒక ఫుల్ టైం కంగన్ డిస్ట్రిబ్యూటర్ లాగా యాడ్ అయ్యాను. అంటే థ్యాంక్ యూ స్వామి గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. లేకపోతే నేను ఎంత హెల్త్ ఇష్యూస్ తో చాలా సఫర్ అవుతూ అలాగే ఉండేదాన్ని, కానీ కంగన్ ఆపర్చునిటీ తెలియకపోతే నేను వచ్చి ఉండేదాన్ని కాదు. నా హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా నేను కవర్ చేసుకుని ఉండేదాన్ని కాదు. సో అది నా డివైజ్. కస్టమర్స్ డివైజర్స్ ఇచ్చిన కస్టమర్స్ నార్మల్ గా మనం అనుకుంటాం వాటర్ కి ఇంత పెట్టాలా, కానీ చూసుకుంటే ఒక టమాటా చూస్తే 40 రూపీస్ ఉంటది. అదే ఆర్గానిక్ టమాటాకి వెళ్తే 80 రూపీస్ ఉంటది. ఒక కేజీకి 40 రూపీస్ వేరియేషన్ ఉంది ఆర్గానిక్ లో. అది ప్రాపర్ గా ఆర్గానిక్ కాదన్నది మనకు తెలియదు. అదే ఒక డివైజర్ మన ఇంట్లో ఉంటే కొన్ని ఏ రోజైతే మనం ఎన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ యూజ్ చేస్తామో ఆ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా మనం ఆర్గానిక్ చేసుకోవచ్చు. డ్రింకింగ్ వాటర్ వస్తుంది, కుకింగ్ వాటర్ వస్తుంది, క్లీనింగ్ వాటర్ వస్తుంది, బ్యూటీ వాటర్ వస్తుంది, శానిటైజేషన్ వాటర్ వస్తుంది. సో ఈ 5 టైప్ ఆఫ్ వాటర్ ని మనం ఈ డివైజర్ నుండి తీసుకోవచ్చు. మనకి ఈ డివైజర్ 5 years వారంటీ ఉంటుంది, 20 to 25 years లైఫ్ ఉంటుంది. అట్లీస్ట్ మనం 20 years కి వేసుకుంటే కూడా పర్ ఇయర్ కి వచ్చేసరికి 15,000 అవుతుంది, పర్ మంత్ కి 1,200 అవుతుంది, పర్ డే కి 40 రూపీస్ పడుతుంది. మన ఫ్యామిలీ కోసం 40 రూపీస్ పెట్టలేమో డ్రింకింగ్ వాటర్ కి. మనకి హౌస్ ఉంటది, కార్ ఉంటది, అన్ని ఉంటాయి లగ్జరీస్, కానీ మన బాడీలో కానీ మన ఇంట్లో మనకి హెల్త్ కి ఉపయోగపడే ఒక ఐటమ్ కూడా ఉండదు. కానీ ఈ కంగని మనం ఎప్పుడైతే మనం అడాప్ట్ చేసుకుంటామో మన హెల్త్ ఇష్యూస్ నుంచి స్లోగా బయటపడచ్చు, హెల్తీగా ఉండొచ్చు, ఆర్గాన్స్ అన్ని కూడా చాలా హెల్తీగా చాలా సేఫ్ గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. సూపర్.